సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు సూపర్ బాయ్ లోకేష్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఒక టాపిక్ అయితే మీ ముందుకైతే వచ్చేసాం అనమాట. మీరు చట్టాల గురించి వినే ఉంటారు, కానీ ఈ చట్టం గురించి తెలుసుకుంటే మీకు మతిపోతుంది. గలైట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మన దేశాల్లో తప్పు చేస్తే జైలుకు పంపుతారు, కొన్ని దేశాల్లో ఉరిశిక్ష కూడా వేస్తారు. కానీ ఈ దేశంలో మాత్రం చనిపోతే జైలుకు పంపుతారు. అసలు అక్కడ చనిపోవడం ఎందుకు నిషేధం? అక్కడ చనిపోతే వాళ్ళ కుటుంబానికి శిక్ష పడుతుందా? దీని వెనుక ఉన్న భయంకరమైన రహస్యాలు తెలుసుకుందాం రండి. ఇక ఎటువంటి లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నార్త్ పోల్కి అత్యంత దగ్గరలో ఉన్న నార్వే దేశంలోని లాంగియర్బై అనే ఒక నగరంలో ఈ వింత చట్టం గత 70 ఏళ్లుగా అమల్లో ఉంది. ఎక్కువగా ఈ నగరంలో ఎండ ఉండదు, ఓన్లీ -డిగ్రీల చలి మాత్రమే ఈ నగరంలో ఉంటుంది. ఈ భూమిని ప్రజలు పెర్మా ఫారెస్ట్ అనే పేరుతో పిలుస్తారు, ఎందుకంటే ఇక్కడ భూమి గట్టిగా గెడ్డలు కట్టి ఉంటుంది. 1950లో ఇక్కడ శాస్త్రవేత్తలు ఒక భయంకరమైన నిజాన్ని కనుగొన్నారు. అదేంటంటే ఇక్కడ పాతిపెట్టే శవాలు అసలు కుళ్ళిపోవట్లేదు అని. మీకు ఒక క్వశ్చన్ రైజ్ అవ్వచ్చు, శవాలు కుళ్ళిపోకపోతే నష్టమేముంది అని. కానీ అసలు ట్విస్ట్ ఇక్కడే మొదలైంది. 1918లో ఈ ప్రపంచాన్ని వణికించిన స్పానిష్ ఫ్లూ వైరస్ వల్ల ఈ ఊరిలో కొంతమంది చనిపోయారు. సరిగ్గా 100 ఏళ్ల తర్వాత శాస్త్రవేత్తలు ఆ శవాలను పరీక్షించగా దాంట్లో ఈ వైరస్ అనేది ఇంకా బ్రతికే ఉందని తేలింది. ఒకవేళ ఆ శవాల్ని మళ్ళీ అలాగే వదిలేస్తే ఈ స్పానిష్ ఫ్లూ అనే వైరస్ ప్రపంచం మొత్తానికి హానికరం కావచ్చని, మరియు పోలార్ బియర్స్ అనేవి ఆ శవాల నుంచి వచ్చే వాసనకి తినడానికి అక్కడ వచ్చి మనుషులపై దాడి చేస్తున్నాయని, అక్కడ ముసలి వాళ్ళని మరియు భయంకరమైన జబ్బుతో ఉన్న వారిని నార్వేలో ఉన్న ఒక నగరానికి పంపించి వాళ్ళ అంత్యక్రియలు అనేవి అక్కడే చేస్తారు. ప్రకృతికి విరుద్ధంగా ఉన్న ఈ ఊరి గురించి మీరేమనుకుంటారో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఇలాంటి టాపిక్స్తో మీ ముందుకు వచ్చేస్తా. ఇక అందరికీ బాయ్ బాయ్.